వ్యూవర్స్, వెల్కమ్ టు రైట్ కార్స్. అండ్ ఇప్పుడు మనం వెహికల్ చూస్తున్నాం. ఆ వెహికల్ వచ్చేసి టాటా టియాగో 2017 మోడల్ డీజిల్ XZ అండి. టాప్ సెకండ్ వేరియంట్. ఇది ఓన్లీ 28,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వచ్చేసి. ఎక్కడ యాక్సిడెంట్ కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ, ఇంజన్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. కంప్లీట్ 200 పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే మనం 1 ఇయర్ వారంటీతోనో ఈ వెహికల్కి 1 ఇయర్ వారంటీ కూడా అవైలబుల్ ఉంది మీకు. అండ్ 1 ఇయర్ వారంటీ కూడా వర్తిస్తుంది. అండ్ వెహికల్ కూడా నీట్ కండిషన్లో ఉంది. దీన్ని ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే కూడా లుకింగ్ చాలా బెస్ట్గా ఉంటుంది. బెస్ట్ వెహికల్ అండి టాటా టియాగో మార్కెట్లో. అండ్ బెస్ట్ రీసేల్ ఉన్న టాటాలో బెస్ట్ రీసేల్ ఉన్న వెహికల్ కూడా ఇదేనండి. అండ్ ఇలా వెహికల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. రెడ్ కలర్లో దీని లుకింగ్ కూడా చాలా బాగుంది. హెడ్ లైట్స్ చూసినట్టయితే కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఫాగ్ ల్యాంప్స్ అవైలబుల్ ఉన్నాయి. బంపర్ సైడ్ చూసినట్టయితే కూడా బంపర్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే రౌటర్ అండ్ మొత్తం చూసినట్టయితే మనకి వెహికల్ వచ్చేసి మనకి 2 సైడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ సైడ్ ల్యాంప్స్లో కూడా మనకి లైట్ అనేది అరేంజ్ చేయబడింది. ఇక్కడ చూసినట్టయితే మీకు సైడ్ ల్యాంప్స్లో కూడా వెహికల్ నీట్గా ఉంది. అండ్ సైడ్ లుకింగ్ కూడా చాలా రెడ్ కలర్లో నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. బ్యాక్ చూసినట్టయితే కూడా బ్యాక్ సైడ్లో మీకు రేర్ వైపర్ అండ్ డీఫాగర్ అవైలబుల్ ఉంది. డీఫాగర్ ఏంటి అంటే మనకి కాపర్ వైర్ యూజ్ చేసి థిన్ నానో టెక్నాలజీతో మనకి కాపర్ వైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకి. దీనివల్ల ఏంటంటే ఫాగ్ ఫామ్ అయినప్పుడు మనకి ఫాగ్ క్లీన్ చేసుకోవడానికి ఇది డీఫాగర్ అనేది యూజ్ చేస్తుంటారు. ఈ కాపర్ వైర్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేసి మనకి ఇక్కడ ఫాగ్ అనేది తొలగిస్తుంది. కాబట్టి దీని యూజ్ ఏంటి అంటే ఈ విధంగా యూజ్ అవుతుంది మనకి డీఫాగర్ వల్ల. వెనకాల మనకి వ్యూ చాలా క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ వైపర్ కూడా ఉంది దీనికి వచ్చేసి. మనం దీని బూట్ స్పేస్ కూడా చూద్దాము. దీని బూట్ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంది. లగేజ్ కూడా చాలా సేఫ్గా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 258 లీటర్స్ మనకి ప్రొవైడ్ చేయబడింది. అండ్ మనకి వెహికల్ స్టెప్నీ కూడా యూజ్ చేయలేదు. కంప్లీట్గా యాజ్ దిస్ కండిషన్లో వెహికల్ అనేది అవైలబుల్ ఉంది. 28,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేసింది కూడా లేదు. కస్టమర్ వచ్చేసి నీట్ కండిషన్లో యూజ్ చేశాడు. అండ్ అలాగే మనకు బంపర్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సెన్సార్స్ ఉన్నాయి మనకి. బంపర్ అటాచ్మెంట్స్ మనకి ఇక్కడ బంపర్ అటాచ్మెంట్ సెన్సార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సెన్సార్స్తో మనము బ్యాక్ రివర్స్ తీసుకునేటప్పుడు మన వెనకాల ఏమైనా వస్తువులు తగిలినప్పుడు మనకు సౌండ్ వస్తుంది లోపల. మనం వెంబడే ఆగిపోవచ్చు. దాని సిగ్నల్స్ని బేస్ చేసుకొని మన మూమెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. దీని డీజిల్ కెపాసిటీ వచ్చేసి కూడా 45 లీటర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు డీజిల్ కెపాసిటీ కూడా. అండ్ అలాగే దీని సీటింగ్ అరేంజ్మెంట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే కూడా చాలా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. దీని సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుందండి. వెనకాల కూర్చున్న వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంత నీట్ కండిషన్లో స్పెషల్గా డిజైన్ చేయబడింది టాటా టియాగో. బెస్ట్ వెహికల్ అండి. అండ్ స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్టయితే డోర్ స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం వెహికల్ ఎక్స్టీరియర్ పరంగా చూసాము, బ్యాక్ సైడ్ చూసాము. ఇప్పుడు ఫ్రంట్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మనకనేది చూద్దాము. అండ్ అలాగే ఇది వచ్చేసి కీ ఎంట్రీ అండి.
ఇది కీతో అండ్ కొన్ని కీలెస్ ఎంట్రీ కూడా ఉంటాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటాయి. ఇది వచ్చేసి కీ ఎంట్రీ. అండ్ దీనిలో ఏంటి అంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అండ్ అలాగే కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి. అండ్ దీనిలో ఈ స్టీరింగ్లో మనకు స్టీరియో మౌంటెడ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ స్టీరియో మౌంటెడ్ కంట్రోలర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టీరియో ఉంది. దీని కనెక్షన్స్ మొత్తం వచ్చేసి బ్లూటూత్తో మనం ఇక్కడ ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది. అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఫోన్ కనెక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మౌత్ రిసీవింగ్ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి. మౌత్ రిసీవింగ్ కూడా మనం ఇక్కడ ఫోన్ మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే పాటలు చేంజ్ చేసుకోవడానికి, మోడ్ చేంజ్ చేసుకోవడానికి, వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ వైపర్ సెట్టింగ్స్ ఇక్కడ మనకి ఇవి చూడవచ్చు మనం ఇక్కడ. అండ్ అలాగే లైట్ ప్రొవైడేషన్ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇప్పుడు నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మనం ఎంత మీటర్ రీడింగ్ తిరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మీకు ఓన్లీ 28,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 28,633 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అండ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది మనకి 22 దాకా ఇస్తుంది హైవేలో. మీకు మైలేజ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ బెస్ట్ సర్వీస్ ఉంటుంది టాటా వాళ్ళది. అండ్ చాలా తక్కువ ఖర్చుతో మీకు మెయింటెనెన్స్ అనేది అయిపోతుందండి. అండ్ అలాగే ఏసీ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది మనకి. మనకి ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ట్యూనింగ్ సిస్టమ్తో మనకి ఏసీ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి 4 పాయింట్స్ దాకా ఏసీ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఏ విధంగా ఏసీ కావాలనేది కూడా ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. అంటే హీటర్ ఆప్షన్ ఇవి ప్రతి ఒక్క వెహికల్లో ఉంటాయి. మీకు చాలామందికి తెలియవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు దీని ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ఇచ్చిన వారి కోసం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ బటన్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. ఫాగ్ ల్యాంప్స్ మనం ల్యాంప్స్ వేసినప్పుడు ఫాగ్ ల్యాంప్ బటన్ ఇక్కడ అవైలబుల్ చేశాడు. అండ్ ఈకో సిస్టమ్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ సిటీ మోడ్లో ఉంటుంది. మన సిటీ అవుట్కట్స్ దాటిన తర్వాత కూడా ఈకో సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈకో సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మనము ఎక్కువ మైలేజ్, ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ ఉండి ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఆప్షన్ ఈకో ఆప్షన్ కూడా ఉంది దీనిలో. అండ్ దీనిలో మనకి 5 గేర్స్ ఒక రివర్స్ ఆప్షన్తో ఇచ్చాడు వెహికల్ వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే స్టీరియో ఆప్షన్స్ మనకి ఇక్కడ యూఎస్బి కనెక్షన్, ఆక్స్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే 12 వోల్ట్ అవుట్పుట్ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కప్ హోల్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్ బ్రేక్ పక్కనే మనకి ఏదైనా కప్ హోల్డర్స్ అండ్ మనం ఏమైనా బిల్లులు పెట్టుకోవడానికి కానీ, పర్స్, వాలెట్ అలాంటివి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ విధంగా కంప్లీట్ స్పెసిఫికేషన్తో వెహికల్ చాలా నీట్గా ఉంది. మీరు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ వచ్చేసి మనకి ఇది రైట్ కార్స్లో ప్లేస్ అయింది. రైట్ కార్స్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టు గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ అండి. ఎర్రగడ్డ వచ్చేసి హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ లైన్లో ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. మనకి ఇంతకుముందు ఎవరైనా ఓల్డ్ పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంతకుముందు అల్విన్ కంపెనీ ఉండేది ఇక్కడ. అల్విన్ కంపెనీని డిస్మాంటిల్ చేసేసి మనం ఇక్కడ రైట్ కార్స్ అనేది, సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ సర్టిఫైడ్ వెహికల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది 970 పిల్లర్ నెంబర్ అండి. ఎగ్జాక్ట్లీ గోకుల్ థియేటర్ ఆపోజిట్, ఎర్రగడ్డ అండి. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ వచ్చేసి 8688000099. ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మాది వెబ్సైట్ ఉంటుంది www.rightcarsindia.com. దీన్ని విజిట్ చేసినట్టయితే కూడా మీరు ఫుల్ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది మీకు మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు అక్కడ మెసేజ్ లీవ్ బాక్స్ ఉంటుంది, అక్కడ మెసేజ్ పెట్టినట్టయితే కూడా మీకు వెంబడే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ కార్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే టాప్ ప్లేస్లో మనదే ఉంటుంది. 4.5 రేటింగ్తో రైట్ కార్స్ అనేది దూసుకెళ్తుంది. కాబట్టి మీ బెస్ట్ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు 1 ఇయర్ వారంటీతో. అండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్స్ ఉన్న వెహికల్ 2011 మోడల్ తర్వాత మనం ప్రతి ఒక్క వెహికల్ కూడా వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బెస్ట్ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కూడా నన్ను కలవచ్చు. నా పేరు వచ్చి ముఖేష్ అండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ వెహికల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయగలనండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.